మానస టీవీ న్యూస్ కి స్వాగతం. తాండూరు మున్సిపల్ పరిధిలోని 25వ వార్డు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎజాజ్ తన సొంత ఖర్చులతో వార్డులో వేసవిని దృష్టిలో పెట్టుకుని బోరు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంచినీటి సౌకర్యం కోసం కొత్తగా బోరును ప్రారంభించడం జరిగిందన్నారు. అదేవిధంగా గతంలో కరోనా కష్టకాలంలో వార్డు ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడా వార్డు ప్రజలకి అందుబాటులో ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మహమ్మద్ రియాజ్, జలీల్ ఖురేషి, వడిచెర్ల పరమేష్, అబ్దుల్ వాహీద్, ఖలీల్ ఖురేషి, అజయ్, శ్రీనివాస్, గుండప్ప, మోసిన్, బాబా, వార్డు ప్రజలు ఆయన కోసం ఆమె మాకు ఎప్పుడు ఆయన మాకు ఎనీ టైం ఇట్లా పిలిస్తే ఇట్లా వచ్చి మాకు సాయం చేస్తాడు. మా ఇంటి దగ్గర ఏ పైన వస్తాడు, మంచి ఇచ్చాడు. ఏమన్నా అడిగినప్పుడు మాకు ఏమన్నా బాధ్యత మా ప్రాబ్లం ఎంత తమ్మి అంటే వస్తాడు మా దగ్గర. కదండి बच्चों को कुछ हो गया तो जाते जल्दी कहीं भी रहते ऐसा नहीं बोलते कि ये वो नहीं बोलते हो ना, कभी भी आते सब बच्चों को हेल्प करते और लेडीज का भी सुनते कैसे है कि अंदर भी हेल्प करते वो है ये है बोल के तो नहीं बोलते हो, सामने आते जस्ट మున్సిపల్ అధికారులు పట్టించుకో మీరు దరఖాస్తు చేసిరా? ఏమన్నారు? ఇరికింది దాని దగ్గర అన్నారు, వేరే బోరేసింది, ఆ పాత బోరే రిపేర్ చేద్దామన్నారు కానీ చేయలేదు. మిషన్ భగీరథ నీళ్లు రాకొచ్చినాయా? వస్తాయి, ఒక రోజు వస్తాయి, ఒక రోజు రావు. ఏదైనా పైపులు వలిగినాయంటే రావు, అప్పుడు పూరా ఇబ్బంది అవుతుంది. 8 दिन 15 दिन नहीं आ रहा. ये 25 रोज तो असल पकड़ लेते थे, एजाज कराते काम आते नहीं, कुछ भी बोलेंगे म्युनिसिपैलिटी में तो लाइट दे लेते. पिछले गुज़िस्ता 20 सालों से पानी की 25 सालों से पानी की बहुत बड़ी तंगस्ती चल रही थी. हर दुक्काला जैसे कि हर समर सीजन में हम लोग को, हमारे अक्का लोगों को, हमारे बहनों लोगों को जो है ना घड़े लेकर 1-1 किलोमीटर 2-2 किलोमीटर पानी लेने के लिए दूर दूर जाकर गली गली में जाकर दूसरों से लड़ कर नलों के पास ठहर कर घंटे घंटे लाइनों में ठहर कर पानी भरना पड़ता था. लेकिन आज एजाज भाई की बदौलत आज हमारे को हमारे वार्ड नंबर 25 में बोर डाला गया. मैं एजाज भाई का शुक्रगुजार हूँ, क्योंकि हमारे माँ बहन यहाँ पर गली में रहने वाले सभी हजरात लोग पानी की इतनी किल्लत थी, इतनी दिक्कत हो रही थी. वो पानी की फिक्र सोचकर हमारे एजाज भाई हर हमेशा 24 घंटे कभी भी एक बार अगर एजाज भाई को फ़ोन करे तो एजाज भाई हर एक को रिस्पॉन्ड होते हैं. जैसे कि आपको बात बता दूं, मैं पिछली बात याद दिलाऊं, कोरोना का समय चल रहा था. తొలగించడానికి దేవుడిలా దిగి వచ్చిన ఎజాజ్ భాయ్కి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు ఇంద్రనగర్లో వార్డ్ నంబర్ 25లో బోరు ఎన్నో రోజుల నుండి ఇప్పుడు ప్రస్తుతం మాజీ కౌన్సిలర్ అయిన గౌడ్ గారికి, అన్నగారికి కూడా తెలియజేస్తున్నది ఏమనగా, నా సొంతంగా నేను ఎన్నోసార్లు నీకు ఫోన్ చేసినా నువ్వు రెస్పాన్స్ కాలేవు. ఎన్నోసార్లు ట్యాంకర్లు ఫోన్ చేసినా అనా పొద్దున వాష్రూమ్కి ఇబ్బంది అవుతుంది, నా బట్టలకి ఇబ్బంది అవుతుంది, ఇంట్లో ఫంక్షన్లు అయినా కానీ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎన్నోసార్లు ఫోన్ చేసినా వస్తుంది. ఒక ట్యాంకర్ నంబర్ తీసుకొని ఫోన్ చేసే గిట్టంగా ఎన్నో రోజుల నుండి హెల్ప్ చేసింది. ఆమెకు మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎవరికి అడగలేక, ఎవరికి నోటు మెదపలేక, ఏ అధికారికి నోరు తెరవలేక ఈరోజు ఆ బాధ చూసి ఎజాజ్ అన్న ముందుకు వచ్చి మాకు బోరే వేపిస్తున్నందుకు సంతోషపడుతూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపు. బోర్ సమస్య చాలా రోజుల నుంచి ఉండే. మా వార్డ్ అక్కలు, మా అన్నోళ్ళు అందరూ చాలాసార్లు నాకు దృష్టిలో తీసుకొచ్చారు. కాకపోతే నేనేమంటే నేను ఒక హోదాలో లేను, నేను ఒక సోషల్ వర్కర్ని. కాకపోతే హోదాలో ఉన్నోళ్ళు వాళ్ళు ఏమన్నా చేస్తారని వాళ్ళ కూడా చాలా నమ్మకం ఉండే. వాళ్ళు గతంలో ఉన్న కౌన్సిలర్లు కానీ, ఇప్పుడు ఎవరున్న అధికారులు కానీ వాళ్ళు పట్టించుకోలేరు. ఈరోజు వాళ్ళు వచ్చారు, అందరూ 20-25 ఫ్యామిలీస్ నుంచి వచ్చి, అన్న ఇట్లా బాధ ఉంది, ఇట్లా అని చెప్తే, నీళ్ళ సమస్య మాకు చాలా ఉంది, నువ్వు ఎప్పుడు ఏమున్నా కూడా మేము మీకే చెప్తాము, మీరు ఏమన్నా మాకు ఆదుకోండి అని చెప్తే, నేను ఈరోజు పొద్దుగాలనే నాకు ఈ విషయం తెలిసే వరకు నేను అప్పుడప్పుడు బోర్ యజమానికి మాట్లాడి ఈరోజు నేను మీ ముంగల్నే ఉన్నది బోర్ బండి
ఈరోజు నేను ఇక్కడ మా సొంత పైసలతోని నా సొంత ఖర్చుతోని నేను వీళ్ళ సమస్య నీళ్ళ సమస్య ఏమున్నది అది తీరిపోవాలని నేను ఈరోజు ఇక్కడ బోర్ వేయిస్తున్నాను. మీరు ఇక్కడ వచ్చిన అందరూ మా అక్కలు మా అన్నోళ్ళు మా 25 వార్డు యూత్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా మిత్రులు మన సౌకర్యమ్మదా నువ్వు ఒకటి ఇంకా బలగొట్టు అందరు నీళ్ళు ఇచ్చిన ఇక్కడ नीचे मारो नहीं तो नीचे से जोर से చలో